తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 5వ తేదీ వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం తీసుకునబోతున్నారు. మరోవైపు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా జనవరి 2వ తేదీ నుంచి ఉభయ సభలు పునః ప్రారంభం కాబోతున్నాయి. నదీ జలాలపై రేవంత్ ప్రభుత్వం పీపీటీ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. నాడు ఆఖరి నిమిషంలో అడగడంతో అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు వివరించారు. అందుకే తామిప్పుడు ప్రభుత్వాన్ని ముందే కోరుతున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా గత 2 ఏళ్లలో తాము ప్రతిపాదించిన ఒక్క అంశాన్ని కూడా చర్చకు స్వీకరించలేదంటోంది బీఆర్ఎస్. ఈసారి 15 ప్రతిపాదిత అంశాలపై చర్చించాలి అంటోంది. ఇక దాదాపు 20 రోజులు సభను నిర్వహించాలి అంటోంది బీజేపీ. అయితే సభను ఎన్ని రోజులు నిర్వహించాలో ఆ అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచనలు చేశారు. బీఆర్ఎస్ చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలని అన్నారు. అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు సీఎం. రైట్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు 5వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనంతరం కూడా పని దినాలకు సంబంధించి కూడా నిన్నటి నుండి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో వాటికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి? సతాజ్, తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపైన కూడా ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. బీఏసీ సమావేశంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీగా 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక బీజేపీ 20 రోజులు సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉంది. కానీ నిన్న బీఏసీలో మాత్రం 7వ తారీఖున మరోసారి బీఏసీ నిర్వహించి ఆ తర్వాత సభ పొడిగింపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి మంత్రులు విపుల సమావేశంలో కూడా 2, 3, 4 నిర్వహించి 4వ తారీఖున మరోసారి బీఏసీ నిర్వహిద్దాం, అవసరమైతే పొడిగిద్దాం అన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న అంశంపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రోజు ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఎవరైతే బీఆర్ఎస్, బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలపైన చర్చకు వెళ్ళాలి అని వాళ్ళు భావిస్తూ ఉన్నారో ఆ అంశాలను బట్టి ఎంత సమయం అవసరం ఉందన్న విషయంపైన స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పీపీటీ అవకాశం ఇవ్వాలని కూడా బీఏసీలో డిమాండ్ చేసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అడిగినా కానీ పీపీటీ ఇచ్చేందుకు మీరు అవకాశం ఇవ్వలేదని భట్టి విక్రమార్క నిన్న బీఏసీ సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ అలాంటి సమయంలో మేము కూడా బైకాట్ చేస్తామని హరీష్ రావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరోసారి అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాల నేపథ్యంలో కూడా వాడివేడి చర్చ కొనసాగుంది. నదీ జలాలపైనే ప్రధానంగా కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి కూడా చర్చించాలి. నదీ జలాల వాటాలతో పాటు కృష్ణా, గోదావరి సంబంధించినటువంటి నీటి వాటాలు, ప్రాజెక్టుల అంశంపైన మాత్రమే చర్చకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉంటే మాకు కూడా ప్రాజెక్టులపైన వివరణ ఇచ్చేందుకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కాబట్టి అందుకు మరి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపైన ఈరోజు స్పష్టత రాబోతుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం చాలా స్పష్టంగా మంత్రులకు, విప్పులకు కూడా చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. 100% అటెండెన్స్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తుంది. తన పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు లేనిపోని అబద్ధాలతో కూడా సభను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క సభ్యుడు సబ్జెక్టు పెంచుకోవాలి. జిల్లాల వారీగా, ఆయా శాఖల వారీగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ మీరు రావాలి. ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలకు, ప్రశ్నలకు మన సమాధానం ఇచ్చే విధంగా అందరూ ఉండాలని కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేశారు. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల లేదంటే 3 రోజులు మాత్రమేనా, లేదా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినట్టుగా 10 నుంచి 15 రోజులు నిర్వహించే అవకాశం ఉందా అంటే ఈ రోజు స్పీకర్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
ఎస్ థ్యాంక్ యూ వాసు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 5వ తేదీ వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక 15 నుండి 20 రోజుల పాటు కూడా సమావేశాలు కొనసాగుతాయి. అనంతరం కూడా ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ సైతం తమకు కూడా ఇటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది